బాయ్. సార్ మిమ్మల్ని అనుకుంటా. సూపర్ సూపర్ బాసు. ఏం పచ్చా బాస్. క్యాచ్. సారీ సార్, ఇవాళ చాలు. రేపు మార్నింగ్ వచ్చి ప్రాక్టీస్ చేస్తాను. అదే అదే లేదు సార్. గోకి. గోకియా? వాడేవాడు? నువ్వే. గోకి అంటే గోల్ కీపర్. ఆ మాత్రం తెలీదు? మొత్తం గోకి ఏమిటి? గోకి దురద పుడితే గోకినట్లుగా. సరే, క్లాస్ ఎక్కువచ్చేసి గ్రౌండ్ మీద పడ్డావేంటి? ఎల్లుండా మా లీగ్ మ్యాచ్ ఉంది, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓహో, నీకు సంగతి తెలుసా? ఏమిటి? నేను ఫుట్బాల్ ఆడతాను. ఏమిటి ఫుట్బాలా? అదేం కాదు. నేనే గనక శ్రద్ధ వహించి ఏకాగ్రతతో పట్టుదలతో గురి చూసి కాలెత్తి ఒక్క కిక్కు ఇచ్చానంటే సమస్త కీళ్ళ నొప్పులకు వాడండి రబెక్స్. సలహా ఇచ్చో బానే ఉంది. నువ్వే కాస్త రబ్ చేయొచ్చుగా. ఎక్కడ? అక్కడే కాలు ప్లీజ్. విప్పచ్చుగా. ఏం చేస్తాం, కర్మ వసుదేవుడు అంతవాడికే తప్పలేదు. ఏమైంది? ఆంధ్ర లైన్ ఉగ్ర నరసింహమూర్తి గారు. ఎవరైనా? మా నాన్నగారు. మావగారు? హరే మావగారు, ప్లీజ్ నీకు దండం పెడతాను, ఈ వేల్టీ వదిలేసాయి. మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? మళ్ళీ కలుసుకోవడమా వంకాయ? చిలిపి. ఇదిగో ఇక్కడే ఇలాగే రేపు కలుసుకుందాం. వస్తాను. నాన్నగారు మార్కెట్ కా? అవును, ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా. నాకు చెప్తే నేను తీసుకొచ్చాను కదా. చెప్పడానికి నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉంటావు గనక. ఎప్పుడు ఆ గ్రౌండ్ ఫుట్బాల్ అంతేగా. సంచిటిచ్చి మీరు ఇంటికి వెళ్ళండి, కూరలు నేను తీసుకొస్తాను. సరాసరి ఇంటికే వస్తావా? వచ్చేస్తాను నాన్నగారు. ఇంటికి వస్తావు సరే, ఎన్నింటికి వస్తావు? 5 నిమిషాల్లో వచ్చేస్తాను. సరే. నాన్నగారు డబ్బులు. ఏరా నరసింహం? ఓ నువ్వా వెంకయ్య? చాలా కాలానికి. ఇదేమిటి సంచి పట్టుకు బయలుదేరావు? బజార్కి రా. నేను బజార్కనే బయలుదేరాను. దారిలో మా చిన్నబాబు కనబడి కూరలు తెస్తాను సంచి పట్టుకెళ్ళి. నీకేరా రామలక్ష్మణ్ లాంటి 4 కొడుకులు. నీకు మాత్రం ఏం తక్కువరా, ముత్యాల లాంటి 2 కొడుకులు. వాళ్ళు రామలక్ష్మణులు కారు, దుర్యోధన దుశ్శాసనులు. ఎవరి కొడుకులు వాళ్ళకి అలాగే అనిపిస్తారు. సరిగాని పెన్షన్ సరిగా అందుతుందా? నీకు అందుతోంది. అది రాబట్టి ఇలా నెట్టుకొస్తున్నాను. వస్తాను. అమ్మమ్మ, నువ్వు ఒక్కరివి ఇంత బరువు మొయలేదు. పర్వాలేదు. సరస్వతి, నువ్వు పొద్దుస్తమానం ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. మరి నీ ఆరోగ్యం ఏమవుతుందో కాస్త చూసుకోవాలి. ఇంటి పని వంట పని చేసుకోవటం కోడలికి అబ్బరమా మావయ్య గారు? ఇంట్లో ఇంకా 2 కోడలు ఉన్నారు. వాళ్ళు అక్కడ చెంబు తీసి ఇక్కడ పెట్టరే. పాప సుమతికి ఆ 2 పిల్లలతోనే సరిపోతుంది. రాధ ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఇక ఇంటి పని ఏం చేస్తుంది? లక్ష్మీది. లక్ష్మి, ఏమిటి నాన్నగారు? కాస్త వదిలికి సాయం చేయకూడదటమ్మా. ఒక్కరితి ఎంతకని సర్దుకుంటుంది? అది కాదు, లక్ష్మి వాకిలిడిచి ముగ్గులు పెట్టి ఇప్పటిదాకా ఏవేవో పనులు చేస్తూనే ఉంది మామయ్య గారు. వంట పనికి రాబోతే నేనే వద్దని కేకలేసి పంపించేశాను. చిన్నపిల్ల. చిన్నపిల్ల ఏమిటమ్మా? రేపో మాపో పెళ్లి కావాల్సిన పిల్ల. ఆ నీళ్ళు లోపల పెట్టు. జాగ్రత్తమ్మా. అవును, చిన్నబాబేడి? ఇంకా రాలేదు మామయ్య గారు. అన్నట్టు మీరు కూరగాయలు తేలేదా? తెచ్చేవాడినేనమ్మా. దారిలో నీ ముద్దుల మరిది ప్రత్యక్షమై నేను తెస్తానంటూ చేతిలో సంచి తీసుకెళ్ళాడు. చిన్నబాబుకి మీరంటే ఎంతో గౌరవం మామయ్య గారు. మీరు కష్టపడుతుంటే చూడలేడు. కష్టపడ్డం చూడలేడు, కానీ వాడు ఆటలు మాత్రం వాడు మాండు. ఊళ్ళో వాళ్ళందరూ నీకు రామలక్ష్మణులు లాంటి పుత్రులు ఉన్నారంటారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు వరకు సరే, కానీ పురాణాన్ని మార్చేస్తూ ఆఖరివాడు ఆంజనేయుడై పుట్టాడు. మామా చూస్తున్నావయ్యా, కాస్త చేయండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. అసలే యాక్సిడెంట్ కేసు, పైగా పోలీసులు సాక్ష్యాలు. మనకెందుకు వచ్చిన కూడా ఇదంతా? పదండి పోదాం. అదో వదినా. సారీ వదినా, నువ్వు ఇంకా నిద్రపోలేదా?
నువ్వు భోజనం చేయకుండా నేను ఎప్పుడైనా పడుకున్నానటయ్యా? ఇంతసేపు ఎక్కడున్నావు? అదే వదిన, కాయగూరలు తెద్దామని వెళ్ళాను. అదేదో తెలుగంగ విషయమై ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు కొట్టేసుకుంటున్నారట. ఆ సందర్భంగా మార్కెట్ అంతా బంద్ అయింది. ఎక్కడా ఏం దొరకలేదు. ఒకే చోట తోటకూర అమ్ముతున్నారు. అందరూ అక్కడికి ఎగబడ్డారు. నేను కూడా తోటకూర కోసమని లోపలికంట దూరి కష్టపడి తోటకూర పట్టుకుని జేబులో చేపెట్టాను. ఎవరో నా జేబులో డబ్బులు కొట్టేశారు. నాన్నగారు తిడతారని భయపడే ఆలస్యంగా వచ్చాను. డబ్బులు పోయాయా? నా ముఖంలోకి చూసి చెప్పు. మాకంతా తెలుసులేవయ్యా. రోడ్డు మీద ఒక ముసలావిని మోటార్ సైకిల్ గుద్దేసిందా? నువ్వు ఆవిని హాస్పిటల్ తీసుకెళ్ళావా? ఆ డబ్బందుకు ఖర్చు పెట్టావా? ఇంత పుణ్యమైన పని చేసి ఎందుకయ్యా భయపడతావు? మేమంతా సంతోషించాం. థ్యాంక్ యూ వదిన. కానీ మావయ్య గారు మాత్రం బాబు, ఏంటి వదిన, నాన్నగారు చిందులు తొక్కారా? చాలా సంతోషించారు. నాన్నగారు సంతోషించారా? ముందు భోంచేయి.